హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 52లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పాయింట్ పొజిషన్లో చూసుకుని ఈ రిజట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రిజట్లకు వచ్చేసరికి ఇంకెన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 52లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 52 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరి మరోసారి అయితే రెండు జట్ల మధ్య అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఆర్సీబీ పైన ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా ఆర్సీబీకి మ్యాచ్ మాత్రం అయితే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు ఉన్నాయా లేవా అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అనుకున్న స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తి నిరాశపరుస్తుంది అని చెప్పుకోవచ్చు. వరుస పరాజయాలతో అయితే చెన్నై సూపర్ కింగ్ పూర్తి డీలా పడింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే పాయింట్ టేబుల్లో చూసుకుంటే 10వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. ఈ సీజన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. 8 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. 4 పాయింట్లతో 10వ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలు అయితే 100% అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టిన మొట్టమొదటి జట్టుగా అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలు కోల్పోవడంతో రాబోయే మ్యాచ్లో వచ్చేసరికి పరువు నిలుపుకునే అవకాశం కోసమే చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడాల్సి ఉంటుంది. ఇంకా 4 మ్యాచ్లో 4 విజయాలు సాధించి పరువు నిలుపుకోవాలని అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే చూస్తుంది. మరి 4 మ్యాచ్లో 4 గెలవడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెన్నై చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. గత 3 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. గత మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతోనైతే ఓడిపోయింది. చివరి వరకు మంచి పోరాటం ఇచ్చినా కానీ చివరికి అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ ఫీల్డింగ్లో చిన్నపాటి మిస్టేక్ వల్ల ఆ మ్యాచ్ అయితే కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్. ఆ ఓటమి తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్న వాటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. డేవిడ్ బ్రేవిస్, షేక్ రషీద్, ఆయుష్మాన్ మాత్రే, దీపక్ హూడా, శివన్ దుబే, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, మతీషా పత్రానాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. అన్సుల్ కాంబోజ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే చాలా మైనస్ ఉండడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి షేక్ రషీద్, ఆయుష్మాన్ మాత్రే, డేవిడ్ బ్రేవిస్, అదేవిధంగా శివన్ దుబే, శ్యామ్ కరణ్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించగలుగుతున్నారు. మిగతా ప్లేయర్స్ మాత్రం అయితే ఘోరంగా అయితే విఫలం అవడం జరిగింది. గత మ్యాచ్లో వచ్చేసరికి శ్యామ్ కరణ్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అతని తోడుగా బ్రేవిస్ కూడా రాణించడం జరుగుతుంది. ఆడిన 2 మ్యాచ్లో తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా శివన్ దుబే మాత్రం అయితే ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. కాకపోతే అడపాదడపగానే రాణిస్తున్నాడు. ఈ ప్లేయర్ మాత్రమే రాణిస్తున్నారు. ముఖ్యంగా దీపక్ హూడా కానీ, రవీంద్ర జడేజా కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ పూర్తి నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా రాణిస్తే బ్యాటింగ్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ అయితే తిరుగుండదు. కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో చెన్నైకి మాత్రం అయితే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగినాయి. మరి మైనస్లు అన్ని పూర్తి స్థాయిలో అధిగమిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, మతీషా పత్రానా వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది.
వాళ్ళకి తోడుగా రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్ వంటి బౌలర్స్ అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఓవరాల్‌గా బౌలింగ్‌లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే లోపాలైతే కనిపించటం లేదు. బ్యాటింగ్‌లో అంటే చాలా లోపాలైతే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పైన గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది. దాదాపు ప్లే ఆఫ్ చేరువలో అయితే ఆర్సీబీ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచ్‌లు గెలవగా కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. పాయింట్ పొజిషన్‌లో చూసుకుంటే సెకండ్ పొజిషన్‌లో అయితే కొనసాగుతుంది 14 పాయింట్లతోని. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.52 అయితే ఉందని చెప్పుకోవచ్చు. గత వరుస 3 మ్యాచ్‌ల్లో మంచి విజయాలతోనైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ పైన 6 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ ఆర్సీబీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. అంతకుముందు మ్యాచ్‌లో కూడా 2 మ్యాచ్‌లు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణించడంతోనైతే వరుస 3 విజయాలతోనైతే దూసుకొని పోతుంది. అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్‌తోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే తలపడబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అన్ని విభాగాలు సమిష్టి అయితే విజయం దక్కింది. మరోసారి ఆధిపత్యం చెలాయించాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే చూస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని చూసుకుంటే ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, పెల్సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, శ్రేయాన్స్ శర్మ, జోస్ హజల్వుడ్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. దేవదత్ పడిక్కల్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీ మాత్రం అయితే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునే టాప్ ఆర్డర్ బంద్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఈ నలుగురు ప్లేయర్ మాత్రం అయితే ప్రతి మ్యాచ్లో వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. ఒకవేళ ప్లేయర్ మిస్ అయితే టీమ్ డేవిడ్, అదేవిధంగా రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మలు, కృణాల్ పాండే అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. అటు టాప్ ఆర్డర్ అయినా, మిడిల్ ఆర్డర్ అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్లో ఏదో ఇద్దరు ప్లేయర్ మాత్రమే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నారు. బ్యాటింగ్ పొజిషన్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి అంతా మించి అయితే ఉండడం జరిగింది. జోస్ హజల్వుడ్ కానీ, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది. వీళ్ళతో పాటు కృణాల్ పాండ్యా, శ్రేయాన్స్ శర్మ మాత్రం అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. గత కొద్ది మ్యాచ్ల నుంచి కృణాల్ పాండ్యా మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా వరుస 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణించి బెంగళూరు విజయంలో కీ రోల్ పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు కృణాల్ పాండ్యా మాత్రం అయితే. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ ఆర్సీబీ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. మరి మరోసారి చెన్నై సూపర్ కింగ్ పైన గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే పెద్ద మైనస్లు అయితే కనిపించడం లేదు ఆర్సీబీకి మాత్రమైతే. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్ కంటే ఆర్సీబీ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. హాట్ ఫేవరెట్గా అయితే ఆర్సీబీ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. చిన్నస్వామి పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన దాదాపు చూసుకుంటే 170 నుంచి 180 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో అయితే ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది. అయితే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధిస్తున్నానైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.